ఆస్తిని సంపాదించాలో, వేటి మీద ఏలుబడి చేయాలో పర్వాలేదులే అని వాటితో సమాధాన పడిపోతే దాని దుష్ఫలము వ్యక్తిగత జీవితంపై, కుటుంబ జీవితంపై, భవిష్యత్తు మీద పడదా? విసర్జింపబలవలసిన వాటిని అట్టిపెట్టుకుంటే ప్రమాదం కాదా? మనకు అత్యంత ప్రియాతి ప్రియమైన వ్యక్తులే తల్లులో, తండ్రులో, తాతలో, మామలో మరణిస్తే వారిపై మనకున్న అనురాగాన్ని బట్టి ఇంట్లో ఉంచుకోగలుగుతామా? అది వ్యర్థం కదా, ప్రమాదం కదా? క్షణానికి డీకంపోజ్ అవుతుంటే డేంజర్ కదా. మా అమ్మండి, మా ప్రాణం అండి అంటే అది గుండెల్లో ఉంచుకోవాల్సిందే కానీ శవంగా ఉంచుకోవాల్సింది కాదు కదా. పిచ్చి పట్టినట్టుగా ఆలోచించకూడదు కదా. విడిచిపెట్టవలసిందని విడిచిపెట్టాల్సిందే. ఏదో మనుషులను పూజించమని చెప్పట్లేదు కదా, గౌరవించాలి కదా. అసలు నీ ఐడెంటిటీ కారణమైన వ్యక్తులను ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంబర్స్ ఎవడురా నువ్వు? అసలు కఠినమైన వార్తలు అనుకోకపోతే మహాకవులు రాసిన మాటలు, అట్టివాడు పుట్టనేమి గిట్టనేమి అన్నాడు ఒక మహాకవి. నాకేమి ఇబ్బంది అనిపిస్తుంది ఆ పదం వాడికి వాడడానికి. ఈ రోజున ఎవరిని నెత్తిన పెట్టుకోవాలా, ఎవరిని హక్కును చేర్చుకోవాలా, ఎవరితో సంవసించాలి, ఎవరితో సమాధాన పడాలా, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలా, ఈ మాత్రం తెలియపోతే ఎట్ట బతుకుతావు? ప్రతిరోజు ఇంట్లోకి తెచ్చుకునే సరుకులు ఉంటాయి, ప్రతిరోజు ఇంట్లోంచి పడేసే చెత్త ఉంటుంది. ఈ రెండు రాకపోతే బతికేం బతుకవద్దు సార్. అసలు ఆ మాత్రం ఇంగితం ఉండొద్దా క్రైస్తవ జీవితానికి, మామూలు మనిషికి? ప్రతిరోజు పాలో పదార్థాలు ఇంట్లోకి వస్తుంటాయి, వ్యర్థాలు ప్రతిరోజు బయటికి వెళ్ళాలి ఇంట్లో నుంచి. ఆహార పదార్థాలు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో వ్యర్థాలు పడేయటం అంతే ముఖ్యం కదా.